శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం ఉదయం 11:57 ఖగోళంలో కుజుడు మకర రాశిలో నుంచి కుంభరాశిలోకి ప్రవేశిస్తున్నాడు. అంటే కుజుడి సంచారంలో మార్పు జరుగుతోంది. కుజుడి కుంభ సంక్రమణం జరుగుతోంది. అలా కుంభరాశిలోకి ప్రవేశించిన కుజుడు మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం 3:37 మీనరాశిలోకి ప్రవేశిస్తాడు. అంటే మీన సంక్రమణం జరుగుతుంది. కాబట్టి నవగ్రహాలలో కుజుడు ఫిబ్రవరి 23వ తేదీ కుంభరాశిలోకి వచ్చినప్పటి నుంచి మళ్ళీ ఏప్రిల్ 2వ తేదీ మధ్యాహ్నం కుంభరాశిని వదిలి వెళ్లే వరకు కుంభరాశిలో ఉన్నటువంటి కుజుడు ద్వాదశ రాశులకి ఎలాంటి ప్రత్యేకమైనటువంటి ఫలితాలను కలిగింపజేస్తాడు. ఏ రాశుల వారికి ఈ కుజుడి కుంభ సంక్రమణం అనుకూల ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి కుజుడి కుంభ సంక్రమణం వ్యతిరేక ఫలితాలు ఇస్తోందో, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు అనుకూలిస్తాడు, ఏ రాశుల వారికి ఏ ఆస్పెక్ట్ లో కుజుడు వ్యతిరేకిస్తాడో, అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి, సంపూర్ణంగా కుజుడిని ప్రసన్నం చేసుకోవటానికి పాటించాల్సిన శక్తివంతమైన పరిహారాలు ఏంటో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి ఫలితాలను మనం పరిశీలించినట్లయితే మిథున రాశి నుంచి లెక్కబెట్టినప్పుడు మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనుస్సు, మకరం, కుంభం. కుజుడి సంచారంలో మార్పు జరిగిన కుంభరాశి మిథున రాశి వాళ్ళకి 9వ రాశి అవుతుంది. అంటే మిథున రాశి వాళ్ళకి 9వ స్థానంలో కుజుడి కుంభ సంక్రమణం జరిగింది. 9వ స్థానంలో కుజుడి కుంభ సంక్రమణం జ్యోతిష శాస్త్ర గోచార గ్రంథాల ప్రకారం యోగించదు. ఎందుకంటే జన్మరాశి నుంచి 9వ స్థానంలో కుజుడు ఉన్నప్పుడు కుజుడు వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అయితే అన్ని విషయాలలో వ్యతిరేక ఫలితాలని కాకుండా కొన్ని ప్రత్యేకమైన ఆస్పెక్టుల్లోనే వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. అవేంటో తెలుసుకొని కుజుడికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే కుజుడి కుంభ సంక్రమణం ఇచ్చే వ్యతిరేక ఫలితాల నుంచి మిథున రాశి వాళ్ళు బయటపడొచ్చు. మిథున రాశి వాళ్ళకి ప్రధానంగా వ్యవహారాలలో మాంద్యత కలిగింపజేస్తాడు. అంటే ఏదైనా వ్యవహారం మిథున రాశి వాళ్ళు ప్రారంభిస్తే ఆ వ్యవహారంలో చురుకుదనం ఉండదు, మందత్వం ఉంటుంది. ఆ వ్యవహారం నెమ్మదిగా సాగుతూ ఉంటుంది. కుజుడికి పరిహారం చేసుకుంటే ఆ నెమ్మదిగా సాగేది తగ్గిపోయి వ్యవహారంలో చురుకుదనం పెరుగుతుంది. అలాగే పనులు చేసేటప్పుడు కూడా మిథున రాశి వాళ్ళకి ఒక్కొక్కసారి అలసత్వాన్ని కుజుడు కలిగింపజేస్తాడు. అంటే చేసే పనిలో అలసిపోవటం, ఇంకా చెయ్యలేమనుకోవటం, ఈ అలసత్వం వల్ల చురుకుదనం తగ్గటం, ఇలాంటివి కుజుడు కలిగింపజేస్తాడు. కాబట్టి ఎప్పటికప్పుడు అలసత్వం వచ్చినా కూడా దాన్ని పక్కన పెట్టుకొని మిథున రాశి వాళ్ళు ఉత్సాహాన్ని పెంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే ఒక్కొక్కసారి అనుకోని సమస్యలు వస్తూ ఉంటాయి, అనుకోని చిక్కులు, అనుకోని చికాకులు, కొన్ని రకాలైనటువంటి భయాందోళనలు కూడా పనుల్లో ఏర్పడుతూ ఉంటాయి. అటువంటప్పుడు మిథున రాశి వాళ్ళు మనోధైర్యమే లక్షణంగా ముందడుగు వేయాలి. అప్పుడే ఈ అనుకోని సమస్యలు, చిక్కులు, చికాకులు, భయాందోళనలు వీటి నుంచి సులభంగా బయటపడవచ్చు. అలాగే మిథున రాశి వాళ్ళకి స్థాన చలనం కలిగే అవకాశాలు కూడా ఈ సమయంలో ఉన్నాయి. చాలా కాలంగా ఉద్యోగంలో అభద్రతాభావం ఉన్న మిథున రాశి వాళ్ళకి ఉద్యోగం వదిలివేయవలసిన పరిస్థితులు కూడా ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో ఉంటాయి. అయినప్పటికీ దిగులు పడాల్సిన అవసరం లేదు, తొందరలోనే కొత్త ఉద్యోగం వస్తుంది. స్థాన చలనం ఉంది అంటే ట్రాన్స్ఫర్ కారణంగా దూర ప్రాంతాలకు వెళ్ళటము, ఇటువంటివి కూడా మిథున రాశి వాళ్ళకి ఉద్యోగ పరంగా కలిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఉద్యోగులకు ప్రధానంగా ట్రాన్స్ఫర్ అయ్యే ప్లేస్ కూడా అంత అనుకూలంగా ఉండదు. బాగా దూర ప్రాంతాలకు ట్రాన్స్ఫర్ అవటం, స్థాన చలనం జరగటం, అక్కడ ఉద్యోగ రీత్యా పని ఒత్తిడి ఎక్కువ ఉండటం, ఇలాంటివి జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. ఆ పని ఒత్తిడి తట్టుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. అలాగే ఆరోగ్య పరంగా కూడా కొంత క్షీణత అనేది కనిపిస్తుంది. ఎందుకంటే పని ఒత్తిడి పెరిగింది కాబట్టి ఆరోగ్యపరంగా కొద్దిపాటి ఇబ్బందులు మిథున రాశి వాళ్ళు ఎదుర్కోవటానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి 9వ స్థానంలోకి కుజుడు మారటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం 9వ స్థానంలో ఏర్పడటం వల్ల మిథున రాశి వాళ్ళు ప్రధానంగా ఉద్యోగంలో అటెన్షన్ గా ఉండాలి. సాధ్యమైనంత వరకు అధికారులతో వాగ్వివాదాలకు వెళ్ళకూడదు.
సహోద్యోగులతో వాగ్వివాదాలకు వెళ్ళకూడదు. ఎందుకంటే సహోద్యోగులతో వాదోపవాదాలకు వెళితే వాళ్ళు ఆఫీస్ పాలిటిక్స్ ప్లే చేస్తారు, దానివల్ల బాస్ దగ్గర మిమ్మల్ని బ్యాడ్ చేస్తారు, దానివల్ల కూడా మీకు ఉద్యోగ పరంగా ఉద్యోగం వదిలిపెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. అలా కాకుండా బాస్ తో కొలీగ్స్ తో అంతా సానుకూలంగా ఉంటూ మీకు ఇచ్చిన పని మీరు చేసుకుంటే కుజుడి కుంభ సంక్రమణం వల్ల వచ్చేటటువంటి జాబ్ టెన్షన్ నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడచ్చు. దాంతో పాటు కుజుడి పరిహారం చేసుకోవటం ద్వారా కూడా ఇటువంటి ఇబ్బందులు ఏవి రాకుండా అనుకూల ఫలితాలు పొందవచ్చు. ఫిబ్రవరి 23వ తేదీ సోమవారం నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాలలో కుజుడు కుంభరాశిలో ఉండటం వల్ల, కుజుడి కుంభ సంక్రమణం వల్ల 12 రాశుల్లో కొన్ని రాశులకు అనుకూల ఫలితాలు వస్తాయి, కొన్ని రాశులకు వ్యతిరేక ఫలితాలు వస్తాయి. అనుకూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు రెట్టింపు చేసుకోవటానికి, ప్రతికూల ఫలితాలు వచ్చే రాశుల వాళ్ళు ప్రతికూల ఫలితాలు తగ్గింపజేసుకోవటానికి కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు చేసుకోవాలి. ప్రధానంగా అనుకూల ఫలితాలు వచ్చే రాశులు మేషరాశి, కన్యా రాశి, ధనుస్సు రాశి. ఎందుకంటే ధనుస్సు రాశి వాళ్ళకి కుజుడు 3వ స్థానంలో, కన్యా రాశి వాళ్ళకి కుజుడు 6వ స్థానంలో, మేషరాశి వాళ్ళకి కుజుడు 11వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఈ 3 రాశులకి కుజుడు అనుకూల ఫలితాలు ఇస్తాడు, మిగిలిన 9 రాశులకి వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. కాబట్టి అనుకూల ఫలితాలు వచ్చే 3 రాశుల వాళ్ళు అనుకూల ఫలితాలు పెరగాలన్నా, వ్యతిరేక ఫలితాలు వచ్చే 9 రాశుల వాళ్ళు వ్యతిరేక ఫలితాలు తగ్గింపజేసుకోవాలన్నా కుజుడికి సంబంధించిన శక్తివంతమైన పరిహారాలు ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు తప్పకుండా చేసుకోండి. వాటిల్లో అత్యంత శక్తివంతమైన పరిహారం ఏంటంటే అంగారక మంత్రాన్ని మంగళవారం వీలైనన్ని సార్లు చదువుకోవాలి. ఓం అం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని 108 లేదా 54 లేదా 21 సార్లు మంగళవారం పూట చదువుకోండి. మీకు ఇంకా వీలైతే రుణ విమోచన అంగారక స్తోత్రం అని ఉంటుంది. ఆ రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని మంగళవారం చదవటం వీలు కాకపోతే విన్నా కూడా కుజుడు సంపూర్ణంగా అనుగ్రహాన్ని కలిగింపజేస్తారు. అలాగే మంగళవారం పూట తప్పకుండా 12 రాశుల వాళ్ళు కొన్ని నల్ల నువ్వులు, కొద్దిగా ఉసిరిక పొడి నీళ్లలో కలుపుకొని స్నానం చేయండి. ఈ శక్తివంతమైన ప్రత్యేకమైన స్నానం కూడా కుజుడి అనుకూలతను తొందరగా కలిగింపజేస్తుంది. అలాగే నవగ్రహాలలో కుజుడికి ఎరుపు రంగు అంటే ఇష్టం కాబట్టి ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు ఎరుపు రంగు వస్త్రాలు ధరించండి. అలాగే ఆహారంలో కూడా ఎరుపు రంగు ఆహార పదార్థాలు స్వీకరించండి. ఎర్రటి పండ్లు ఆహారంగా స్వీకరించండి. ఎందుకంటే గ్రహానికి ఇష్టమైన ఆహారం స్వీకరిస్తే కూడా గ్రహ బలం పెరుగుతుంది. మంగళవారం పూట కుజుడికి ఇష్టమైనవి కందులు కాబట్టి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరించండి. ఇంకా వీలైతే ఈ సమయంలో వచ్చే మంగళవారాలు పగలు ఉపవాసం ఉండి రాత్రికి కందిపప్పుతో చేసిన పదార్థాలు ఆహారంగా స్వీకరిస్తే కుజుడు ఇంకా తొందరగా తన అనుగ్రహాన్ని కలిగింపజేస్తాడు. అలాగే మంగళవారం పూట కుజుడికి ఇష్టమైన దిక్కు దక్షిణ దిక్కు కాబట్టి స్నానం చేశాక మీ ఇంట్లో హాల్లో దక్షిణ దిక్కులో ఎర్ర ఒత్తుల దీపాన్ని వెలిగించండి. కుజుడికి ఎరుపు రంగు ఇష్టం, కుజుడికి 9 అంకె ఇష్టం, కుజుడికి దక్షిణ దిక్కు ఇష్టం. కాబట్టి మంగళవారం పూట హాల్లో దక్షిణ దిక్కులో ఒక పీట పెట్టి దాని మీద ముగ్గు వేసి ఒక పెద్ద మట్టి ప్రమిదలో ఇంకో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 9 ఎర్ర ఒత్తులు తీసుకుని ఆ 9 ఎర్ర ఒత్తులు కలిపి ఒకే ఒత్తిగా చేసి ఆ ఒత్తి దక్షిణం వైపు వెలిగేలాగా దీపం వెలిగించండి. దీన్ని కుజ ప్రీతికర దీపము అంటారు. ఎర్ర ఒత్తులు దొరక్కపోతే ఒత్తులకి మొత్తం కూడా తడి కుంకుమ రాయండి. కుంకుమలో కొద్దిగా నువ్వుల నూనె కలిపి ఆ తడి కుంకుమ ఒత్తులకు మొత్తం రాయాలి. అయితే ఎర్ర ఒత్తులతో దీపం పెట్టేటప్పుడు మధ్యలో తెల్లగా కనిపించకూడదు, పూర్తిగా ఎరుపుగా మారే వరకు ఒత్తులు ఎర్రగా చేయాలి. ఇలా ఎర్ర ఒత్తుల దీపాన్ని మంగళవారం పూట వెలిగిస్తే కూడా కుజుడు అనుకూలిస్తాడు. అలాగే ప్రతి గ్రహానికి అధిష్టాన దైవాలు ఉంటారు. కుజుడికి అధిష్టాన దైవాలు సుబ్రహ్మణ్య స్వామి, లక్ష్మీ నరసింహస్వామి. ఫిబ్రవరి 23 నుంచి ఏప్రిల్ 2 మధ్యలో వచ్చే మంగళవారాలు సుబ్రహ్మణ్య ఆలయానికి కానీ నరసింహస్వామి ఆలయానికి కానీ వెళ్ళండి. ఎలాంటి పరిహారాలు చేసుకోవటం వీలు కాకపోతే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామికి ఆవు పాలతో అభిషేకం చేయించుకోండి, లేదా కనీసం దర్శనం చేసుకోండి. ఎర్రటి మందార పూల మాలికను సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో సుబ్రహ్మణ్య స్వామి సమర్పించండి. ఓం సాం శరవణ భవ అనే మంత్రం చదువుతూ సుబ్రహ్మణ్య ఆలయంలో 6 ప్రదక్షిణలు చేయండి. సంపూర్ణంగా కుజుడు యోగిస్తాడు. అలాగే నరసింహస్వామి భక్తులైతే నరసింహస్వామి ఆలయానికి వెళ్ళటం, నరసింహస్వామికి అర్చన గాని అభిషేకం గాని చేయించుకోవటం, నరసింహస్వామి ఆలయంలో 9 ప్రదక్షిణలు చేస్తూ ఓం నమో నారసింహాయ మంత్రం చదువుకోవటం ద్వారా కూడా కుజుడిచ్చే వ్యతిరేక ఫలితాలు తొలగిపోతాయి.
సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళితే సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. నరసింహస్వామి ఆలయానికి వెళ్తే లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చదవటం చేయండి. స్తోత్రాలు చదువుకోలేకపోయినా ప్రదక్షిణాలు చేసినా కూడా అద్భుత ఫలితాలు కలుగుతాయి. కాబట్టి ఫిబ్రవరి 23వ తేదీ నుంచి ఏప్రిల్ 2వ తేదీ వరకు నవగ్రహాల్లో కుజుడు కుంభరాశిలో ఉంటాడు. కాబట్టి కుజుడి కుంభ సంక్రమణం జరిగింది కాబట్టి ద్వాదశ రాశుల వారు కుజుడు సంపూర్ణంగా యోగించాలంటే ఈ ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. కుజుడి అనుగ్రహానికి సులభంగా పాతులకండి. ఎప్పటికప్పుడు గ్రహాల సంచారంలో మార్పు గురించి తెలుసుకోవాలనుకుంటున్నారా? ఖగోళంలో గ్రహాల గమనంలో వచ్చే మార్పు మీ రాశి మీద ఎలాంటి ప్రభావాన్ని కలిగింపజేస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? గ్రహాల సంచారంలో మార్పు ఏ రాశులకు అనుకూలిస్తుందో, ఏ రాశులకు వ్యతిరేక ఫలితాలు ఇస్తుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? ఆ గ్రహాలు యోగించాలంటే పాటించాల్సిన పరిహారాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.